నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తున్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణగా లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా కావు, ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వాలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు వచ్చి ఎన్ని కనుక వీక్ గా ఉన్నా, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మకర రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శని వక్రి సందర్భంగా మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి మనం గమనించుకుంటే 3వ స్థానంలో శని ఉండటం చాలా చక్కగా ఉంటుంది. ఈ టైంలో మకర రాశి వారికి అటు గురువు నుంచి ఇటు శని నుంచి ఇద్దరికి చక్కగా అనుకూలమైన ఒక మంచి బెస్ట్ టైంలో ఉన్నారని మనం గమనించుకోవాలి. నేను ప్రతి వీడియోలోనే చెప్తూ అంటున్నాను, బాగున్న రాశుల్లో మకర రాశి వాళ్ళది ఒకటి. ఏలిన శని యొక్క ప్రభావం నుంచి చాలా మంది బయటపడిపోయారు. అయితే ఇంకా ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి. మనకి 3వ స్థానంలో శని ఉంటే ఏం జరుగుతుంది? దీంట్లో స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాతి సిద్ధి కృత్తు, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, రవి పుత్రే తృతీయగే సంయుతే అని మనకు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే స్త్రీ భోగం అంటే స్త్రీల ద్వారా వీళ్ళకి చక్కగా లాభం ఉంటుందని గమనించుకోవాలి. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధి కృతు అంటే బ్రెయిన్ తో ఏదైనా ప్లాన్ చేసినా కానీ, యాక్షన్ లో ఏదైనా పని చేసినా కానీ అందులో సిద్ధి వస్తుంది, అనుకున్నంత పని సక్సెస్ అవుతుందని గమనించాలి. వీటితో పాటుగా స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు ఏలినాటి శనిలో వీళ్ళు ఇబ్బందులు పడి ఉంటే తిరిగి అలాంటి పదవి మళ్ళా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. అయితే మరి ఇప్పుడు వీటితో పాటుగా ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు. పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ అకాడమిక్స్ అంతా పెర్ఫామ్ చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తూ 3వ స్థానంలో ఉన్న వీళ్ళు ఎంత బాగా సహకరిస్తున్న శని వక్రగతి చెందటంతో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ప్రయత్నాలు ఇంతకుముందు ఏదైనా గనక ఎఫర్ట్స్ పెట్టుంటే నిలిచిపోయిన పనులు ఇంతకుముందు మీరు సక్సెస్ గా కావాలని ప్రయత్నం చేసి వదిలేస్తుంటే ఆ పనులు ఇప్పుడు సక్సెస్ అవుతాయని గమనించుకోవాలి. ఆరోగ్యం, ఇంతకుముందు పాత సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి అంటే గట్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందు సంబంధాలు, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళతో కానీ అపార్థాలు ఉంటే, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఈ టైంలో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోయేసి చక్కగా మంచి సాన్నిహితంగా కోరుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాయిదా పడిన గృహానికి సంబంధించి, పర్టికులర్ గా గృహానికి సంబంధించిన ఏదైనా పనిలో ఉన్నా లేదా స్థలం కొనుక్కోవాలని మీరు ప్రయత్నాలు చేసి ఆపేసినా కానీ ఈ టైంలో వాటికి సంబంధించిన వ్యవహారాలు చాలా మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. శని 3వ స్థానంలో ఉండటంతో సంతానం విషయంలో అగైన్ ఒక బెస్ట్ టైం. ఈ టైంలో సంతానాన్ని గురించి మీరు పునరాలోచన చేయడానికి చాలా ఎక్కువగా అటెన్షన్ పే చేసే అవకాశం ఉంటుంది. తర్వాత
గురువులకు సంబంధించి ధర్మాలకు సంబంధించి మంచి పనులు చేస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఈ టైంలో మీకు విదేశాలకు సంబంధించి ఏదైనా వ్యవహారాలు ఉన్నా కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదా, ఈ ఏలినాటి శని మకర రాశి వారికి శని యొక్క ఈ వక్రగతి మీకు చాలా అనుకూలంగా ఉండి మంచి చేస్తున్నారని చెప్పేసి గమనించాలి. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 టైమ్స్ ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డం ఒక క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రం లాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాస్టిస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లెగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రతిథలు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.